స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్లతో డిసెంబర్ 30న రెవెన్యూ మంత్రి ప్రాంతీయ సదస్సు. కలెక్టర్ ప్రశాంతి. పెంచిన ఛార్జీలు ఎవరి హయాంలోవో జగన్ చెప్పాలి. జగన్ తప్పులన్నీ లెక్కించబడుతున్నాయి. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి నాణ్యమైన విద్యుత్ ఇస్తాం. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి. ప్రెస్ మీట్లో గోరంట్ల. నెహ్రూ తరువాత కొత్త ఆలోచనలతో పాలన చేసిన మన్మోహన్ సింగ్ మాట్లాడడం కన్నా వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని నిలబెట్టారు. సమాచార హక్కు చట్టం లాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మౌన మునిలా ఉన్న కీలక అంశాల్లో రాజీ పడని వ్యక్తిత్వం. భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ వ్యక్తి మన్మోహన్. మాజీ ప్రధానితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉండవల్లి నివాళి. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పౌర సేవల ప్రగతిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ డిసెంబర్ 30న అమరావతిలో జిల్లా కలెక్టర్లతో ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి ఎం అలీలతో రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సులను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆయా గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి కలెక్టర్లతో నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సులో ఫ్రీహోల్డ్, తదుపరి రిజిస్టర్ చేయబడిన ఫ్రీహోల్డ్ భూముల యొక్క పునఃపరిశీలన స్థితి, ప్రజా సమస్యల పరిష్కార విధానం, పీజీఆర్ఎస్, నీటి పన్ను, ప్రభుత్వ లే భూముల్లో రక్షణ, ఆక్రమణల క్రమబద్ధీకరణ, ఇంటి స్థలాల స్థితి, గ్రామసభ ఫిర్యాదుల పరిష్కార స్థితి, సర్వే రాయిపై పేర్ల తొలగింపు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. ఈ క్రమంలో జిల్లా రెవెన్యూ డివిజన్, మండల స్థాయి పనితీరుపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. గ్రామ రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను తప్పనిసరిగా పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేయాలని అన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అజెండా అంశాలకు సంబంధించి నివేదికలతో క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు సమన్వయం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అవలంబించిన విధాన ఫలితమే విద్యుత్ ఛార్జీల భారమని, చేసిందంతా చేసేసి ఏమీ తెలియనట్లు ఇప్పుడు ఆందోళనకు పిలుపునివ్వడం శోచనీయమని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శనివారం మధ్యాహ్నం గోరంట్ల తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ కమిషన్ల కోసం నాసిరకం బొగ్గుకొని థర్మల్ కేంద్రాలు మూతపడేలా చేశారని అన్నారు. ఎక్కువ రేటుకి ఎక్కడి నుంచో విద్యుత్ కొనుగోలు చేసి వేల కోట్లు అయిన వారికి దోచిపెట్టి ఇప్పుడు జగన్ ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై పెనుభారం మోపారని ఆయన విమర్శించారు. వైసీపీ హయాంలో కరెంటు కోతలు విధించారని, కొత్త కనెక్షన్లు ఇవ్వలేదని, ట్రాన్స్ఫార్మర్ సైతం మార్చకపోవడం వలన లైన్ లాసెస్ పెరిగిపోయాయని, మరోవైపు సౌర ఇంధనం అందుబాటులో లేకుండా చేశారని, సర్ప్లస్ విద్యుత్ నుండి లోటులోనికి జగన్ తీసుకువెళ్లిపోయాడని, వీటన్నింటి ఫలితమే ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడిందని గోరంట్ల విశ్లేషించారు. జగన్ 10 లక్షల అప్పు చేసి ఏ అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని అన్నారు. జగన్ నీటిపారుదల రంగాన్ని నీళ్లపాలు చేశారని, పరిశ్రమలకు రాయితీలు నిలిపివేశారని, ఇలా అన్ని రంగాలను జగన్ భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు.
ప్రజలతో ఏమాత్రం సంబంధాలు లేకుండా వ్యవహరించారని, చివరకు తాడేపల్లి ప్యాలెస్లో ఎమ్మెల్యేలని, మంత్రులను కూడా ఎప్పుడైనా కలిశారా అని గోరంట్ల ప్రశ్నించారు. నియంతలా వ్యవహరించిన జగన్కు మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ తప్పులన్నీ లెక్కించబడుతున్నాయని అన్నారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించడంతో పాటు రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయని గోరంట్ల భరోసా ఇచ్చారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్ పెంపు అమలు చేశామని, సర్వీస్ కమిషన్ని పనిచేసేలా చేస్తున్నామని, టీచర్ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఇసుకైనా, మట్టైనా, గ్రావెల్ అయినా ఉత్పత్తి పెరిగితే ధరలు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయని, డిమాండ్, సప్లైల మధ్య వ్యత్యాసం లేకుండా చూసుకోవాలని గోరంట్ల ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇందుకోసం కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్నారు. వెనకడి ఒక ఆమె మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందంట. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు దోచుకోవడం కోసం బంధుజనంతో కీలక పోస్టుల్లో నింపి దోపిడీ చేసి ప్రజలెత్తిన భారం వేశాడు. నాసి రకం బొగ్గు కొని ఉత్పత్తి పడిపోతే అధిక ధరలకి కరెంటు కొన్నాడు. దాని ప్రభావం ప్రజల మీద ట్రూఅప్ ఛార్జీలతోటి నెత్తిన భారం వేశాడు. ఈరోజు ధర్నాలు చేస్తావరట. సిగ్గుపడాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా. ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు పెంచి వచ్చిన ధరలు ఎప్పటివి? మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన నిర్వాహకం వల్ల, తప్పుడు విధానాల వల్ల, దోపిడీ విధానాల వల్ల కరెంటు రేట్లు వాళ్ళు మన్నెత్తినేశారు. 22, 23వి, 23, 24వి మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన దగా వల్ల, అధిక ధరకి కరెంటు కొన్నందువల్ల ఆనాటి నిర్ణయాలు తాత్కాలికంగా ఆపి ఆ భారం ఇవాళ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతోటి దగా చేశారు. ఇవాళ చౌకగా వచ్చే సౌర ఇంధనాన్ని అందుబాటులో లేకుండా చేసావు. వేల కోట్లకి అమ్ముకోవడం కోసం ఆ ప్రాజెక్టులని చౌక ధరకు వచ్చే సౌర విద్యుత్ లేకుండా చేసావు. నాసి రకం బొగ్గు కొనవు, కమిషన్లు కక్కుతుబడి. ఫలితంగా థర్మల్ స్టేషన్లు సరైన విధానంలో నడవలే. ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడో సుదీర్ఘ ప్రాంతం నుంచి కరెంటు కొని తేవటం వల్ల లైన్ ఛార్జీలన్నీ పెరిగిపోయినాయి, లైన్ లాసెస్ పెరిగిపోయినాయి. ఫలితంగా తీవ్రమైన ఒడిదుడుకుని విద్యుత్ సంస్థలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కరెంటు కోతలు విధించావు. వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ చేద్దాన్ని 7 గంటలు కూడా ఇవ్వలేదు. కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. ట్రాన్స్ఫార్మర్ లైన్లు మార్చలేదు. ట్రాన్స్ఫార్మర్లు వేయలేదు. ట్రాన్స్ఫార్మర్లో కొనుగోలు అతి చౌకగా వచ్చే ట్రాన్స్ఫార్మర్లు కూడా 4 రెట్లు అధిక రేట్లు కొన్నావు నీ బంధుజనంతో నింపి. ఫలితంగానే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఏదో అయిపోయింది, ఇంకా చేయలేదని. 10.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసావో జనానికి తెచ్చి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఒక రోడ్డు వేసావా, ఒక బ్రిడ్జి కట్టావా, ఒక కార్యాలయం నిర్మించావా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నీ పక్కదారి పట్టించావు. వ్యవస్థలంతా నీరుగార్చేసావు. ఫలితంగా ఈ రోజున ప్రతి వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి. ఆర్థిక సర్దుబాట్లు, నీటిపారుదల రంగం అంతా నీరుగార్చేసావు. రహదారులను ఛిద్రం చేసావు. ఇవాళ మరమ్మతులకే వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి. స్థానిక సంస్థలంతా నిర్వీర్యం చేసావు. అందువల్ల నీకు మాట్లాడే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి. జవహర్లాల్ నెహ్రూ తర్వాత కొత్త ఆలోచనలతో పాలన సాగించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ చరిత్రలో
సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ వ్యక్తి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ స్థానిక ప్రకాశం నగర్లోని ధర్మంచర హాలుపై నగల బుక్ బ్యాంక్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత డాక్టర్ మన్మోహన్ చిత్రపటానికి ఉండవల్లిలో ఎస్ఎస్ రాజా, అల్లు బాబీ, బండారు మధు తదితరులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఉండవల్లి మాట్లాడుతూ ప్రపంచమంతా అల్లకల్లోల దశలో భారతదేశాన్ని సంస్కరణ బాట పట్టించిన మాజీ ప్రధాని పివి నరసింహారావుకి ప్రధాన అస్త్రం కుడి భుజం డాక్టర్ మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తి కాలం చేయడం బాధాకరమని అన్నారు. అయితే 92 సంవత్సరాల పూర్తి జీవితం గడిపారని ఉండవల్లి పేర్కొంటూ సుదీర్ఘమైన జీవితం గడిపిన మన్మోహన్ సింగ్కి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. ప్రపంచం మొత్తం 1990 దశకంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఇబ్బందుల్లో ఉందని, ముఖ్యంగా సంస్కరణల వల్ల సోవియట్ యూనియన్ పతనం కావడం ఇందుకు ప్రధాన కారణమని ఉండవల్లి గుర్తు చేశారు. ఆ సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎంతో సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేశారని, ఫలితంగా అప్పట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారని, అయినా సరే మన్మోహన్ సింగ్ సంస్కరణలు పక్కాగా అమలు చేసి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని అన్నారు. అంతకు ముందు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక సలహాదారుడిగా మన్మోహన్ సింగ్ ఉండడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడం చూశామని గుర్తు చేశారు. అయితే డాక్టర్ మన్మోహన్ని ఆర్థిక మంత్రిగా ఎలా చేశారని సాక్షాత్తు చంద్రశేఖర్ వ్యంగ్యంగా మాట్లాడారని, ఇలా ఎన్నో విమర్శలు రావడంతో జేబులోనే రాజీనామా పత్రాన్ని పెట్టుకొని డాక్టర్ మన్మోహన్ తిరిగేవారని ఉండవల్లి ప్రస్తావించారు. ఆర్థికంగా చూసుకో, రాజకీయంగా ఏమొచ్చినా నేను చూసుకుంటానని పివి ఇచ్చిన భరోసాతో డాక్టర్ మన్మోహన్ సమర్థవంతంగా ఆర్థిక సంస్కరణలను అమలు చేశారని ఆయన పేర్కొన్నారు. బహిరంగ సభల్లో ఆకట్టుకునేలా మాట్లాడలేకపోయినా మౌన మునిలా ఉంటారని, విపక్షాలు విమర్శలు చేసినా ప్రతి నెల ప్రెస్ మీట్ నిర్వహించేవారని, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిచ్చి తన సమర్థత ఏమిటో నిరూపించుకున్నారని ఉండవల్లి చెప్పారు. సాధారణంగా ఎక్కువ మంది మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తారని, అయితే డాక్టర్ మన్మోహన్ సింగ్ వినడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని, ఎవరు చెప్పినా వింటారు, వినడం అన్నది ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలని ఉండవల్లి చెప్పారు. ఉచిత విద్యుత్ గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వివరిస్తుంటే సావధానంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ మొత్తం విని పంజాబ్ రాష్ట్రంలో ఫెయిల్ అయిన ఉచిత విద్యుత్ పథకం గురించి ఒకసారి పరిశీలించి అమలు చేయమని సూచించారని ఉండవల్లి గుర్తు చేసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఒక్క అంశమే డాక్టర్ మన్మోహన్ సింగ్ చూసేవారని, అదే విషయాన్ని సున్నితంగా హత్తుకునేలా చెప్పేవారని అన్నారు. అనంతపురం, విశాఖపట్నం సభల్లో డాక్టర్ మన్మోహన్ ప్రసంగాలను అనువదించే అవకాశం రావడం, విశాఖ సభలో అయితే ప్రజలు చప్పట్లు కొట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో తాను బాగా గుర్తుండిపోయానని, తనను పేరు పెట్టి పిలవడం మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతిగా ఉండవల్లి వ్యాఖ్యానించారు. నోరు ఎత్తనివాడు, నోట్లో నాలుక లేనివాడు అంటూ విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి ప్రధాని అవ్వడం సాధారణమైన విషయం కాదన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయి అల్లకల్లోలంగా పరిస్థితులు ఉన్నప్పుడు పివి నరసింహారావును ప్రధానిగా తీసుకువచ్చారని, అలాగే దేశానికి చాలా అవసరం ఉంది కాబట్టే సోనియా గాంధీ ప్రధానిగా మన్మోహన్ సింగ్ని చేశారని ఉండవల్లి విశ్లేషించారు. ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం, రుణమాఫీ, ఉపాధి హామీ పథకం, ఇలా ప్రతి పార్లమెంట్ సమావేశంలో ఒక్కొక్క కొత్త స్కీమ్ తెచ్చారని ఉండవల్లి గుర్తు చేశారు. సమాచార హక్కు చట్టం కారణంగానే కదా స్కామ్లంటూ ఎన్నో అంశాలు బయటపెట్టడానికి ప్రతిపక్షాలకు అవకాశం దొరికింది కదా అని ఆయన అన్నారు. ఇక నోట్ల రద్దు గురించి వ్యాఖ్యానించమంటే ఇది అర్థం లేనిదని, దీనివల్ల 2% జీడీపీ పడిపోతుందని మన్మోహన్ సింగ్ ఊహించి చెబితే 2.2% జీడీపీ పడిపోయిందని తరువాత తేల్చారని, అంతటి గొప్ప ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ఉండవల్లి కీర్తించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఒకసారి కలిసి చెబితే వెంటనే రాసి ఇమ్మని రాజ్యసభలో ప్రస్తావించారని, అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఆయన మాట్లాడుతుంటే పార్లమెంట్ నిశ్శబ్దంగా మారిపోయేదని అన్నారు. ఆయన మరణం దేశానికే తీరని లోటని అన్నారు. అటువంటి ఎన్ని మాటలు, ఇప్పుడు ఆయనకి పెద్ద పేరు, ఆయనకున్న పెద్ద జోక్ ఏంటంటే ఆయన మీద అసలు నోరెత్తనవాడు కూడా ప్రధానమంత్రి అవ్వచ్చని ప్రూవ్ చేసేవాడు.
నోట్లో నాలుగు లేనివాడు కూడా ప్రధానమంత్రి అని ప్రూవ్ చేసేవాడు ఎవర్రా అంటే మన్మోహన్ సింగ్. మౌనముని మాట్లాడు ముని అన్నంత వరకు నేను ఒప్పుకుంటాను, కానీ మౌనముని కాదు. అన్నిసార్లు ప్రెస్ని మాట్లాడడానికంటే ఎంత దమ్ము ఉండాలి? ప్రెస్ని పిలిచి ప్రతి నెలా ప్రెస్ మీట్ పెట్టాలంటే అంత దమ్మున్నటువంటి మనిషి. ఎందుకంటే తన సబ్జెక్ట్ మీద తనకి పూర్తిగా అవగాహన ఉంది. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ప్రొఫెసర్గా పనిచేశాడు. ప్రొఫెసర్గా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. స్టూడెంట్స్కి ఎలా చెప్పాలో ఆయనకు తెలుసు. మీడియా అనేటప్పటికి డెఫినెట్గా చదువుకున్న వాళ్ళు వస్తారు, ఏం క్వశ్చన్ వేయాలో ప్రిపేర్ అయ్యి వస్తారు. అందుకని సభల్లో మాట్లాడటం కన్నా మీడియాతో మాట్లాడడం అనేది ఒక పెద్ద ఎక్స్పర్టైజ్. అది దాంట్లో ఆయన హీ హాజ్ ప్రూవ్డ్. ఎందుకంటే మెరిట్ ఉన్నవాడు ఎడ్యుకేటెడ్ అండ్ లిటరేట్ క్రౌడ్ దగ్గర ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు. బహిరంగ సభలో మన జనాన్ని మనం తెచ్చుకుని మనం చప్పట్లో ఏళ్ళలో కొట్టించుకోవటం ఇవన్నీ పొలిటీషియన్లు అందరం చేసే పనే. కానీ ఆయన ఒక టోటల్లీ డిఫరెంట్ పొలిటీషియన్. నాకు అనిపిస్తుంది రాజీవ్ గాంధీ చచ్చిపోయి పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్లో కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా పివి నరసింహారావుని తీసుకొచ్చి ఏఐసిసి ప్రెసిడెంట్ చేశారు. అంటే కాబోయే ప్రధానమంత్రి పివి నరసింహారావుని తీసుకొచ్చి చేశారు. అప్పటికేమీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకంలో ఉన్నది కాదు. ఒకవేళ గెలిస్తే మా క్యాండిడేట్ పివి నరసింహారావు. అంతకు 10 రోజుల ముందు పివి నరసింహారావు గారు నేను వెళ్ళిపోతున్నాను అని సామాను సర్దుకుని మీతోటే చెప్పాడు మీడియాతోటి. ఇదిగో అబ్బాయి నా సామాను అంతా సర్దేశాను, ఈ ఎలక్షన్లో నేను ఈ ఎలక్షన్ టైంలో వదిలేసిపోతే మంచి మెసేజ్ వెళ్ళదని కూర్చున్నాను, నేను రిటైర్ అయిపోయాను, వెళ్ళిపోతున్నాను నేను. అదేది ఒక కొత్తాళం పీఠం అని ఆ పీఠం వాళ్ళు కూడా అడిగారు, మా పీఠంలోకి వచ్చి నువ్వు పీఠాధిపతిగా ఉంటావా అని. కొంచెం ఆలోచించుకోవడానికి టైమే ఉండని చెప్పాడు. అటువంటి మనిషిని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు అంటే ఆవేళ దేశానికి ఆయన అవసరం ఉంది. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే మనిషి కావాలని పెట్టారు. అలాగే కాంగ్రెస్ పవర్లోకి వచ్చి 2004లో మేము అందరం ఉన్నాం. అందరం సోనియా గాంధీ అయిపోయింది ప్రధానమంత్రి అని అనుకున్నాం. ఆ టైంలో మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి అని ఆవిడ ప్రకటించడానికి ముందు మా అందరి సమ్మతి తీసుకుని మీకు వదిలేస్తున్నామని సెంట్రల్ హాల్ మీటింగ్లో చెప్పించుకోవటం. మన్మోహన్ సింగ్ అని చెప్పి రాత్రికి తెలియగానే మొత్తం అందరం ఆశ్చర్యపోయాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే మన్మోహన్ సింగ్ అసలు రేస్లోనే లేడు. ఆయన డెఫినెట్గా ఆయన క్యాబినెట్లో ఉంటాడు, క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడని అనుకున్నాం తప్ప ప్రధానమంత్రి పోస్ట్కే మన్మోహన్ సింగ్ని తీసుకొస్తున్నట్ట అని. వచ్చాడు మన్మోహన్ సింగ్. వచ్చి ఆయన చేసిన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆయన టైంలో ఏమేం జరిగాయి. ఈ మహాత్మా గాంధీ నరేగా ఎప్పుడు వచ్చింది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇవాళ దానివల్ల ఎన్ని స్కాములు బయటకు వస్తున్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 75,000 కోట్లు అనుకుంటాను. రుణమాఫీ అంటే నిజంగా రుణమాఫీ చేశారు. రుణమాఫీ అని దాని మీద రోజు గొడవలే మనకి. నువ్వు అంత చేస్తాన్నావు, ఎంత చేసావు, ఎక్కడ చేసావు, ఎవడికి చేసావు చూపించు, ఇవే రోజు గొడవలు. 75,000 కోట్ల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా రుణమాఫీ అని ప్రకటించాడు. ఆ ప్రకటించిన కూడా సరిగ్గా వినపడలేదు మాకు. స్లోగా ప్రకటించాడు. 75,000 కోట్లు అనా పైసలతో ఇంట్లో కూర్చున్నాడు, బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసాయి ట్రాన్స్ఫర్ అయ్యి. వాడు ఏ పార్టీ అని, కాంగ్రెసా, తెలుగుదేశమా, కమ్యూనిస్టా అని అందరికీ కరెక్ట్గా దాని మీద ఒక్క కంప్లైంట్ రాలా. అన్నారు కానీ ఇవ్వలేదండి అని ఒక్క కంప్లైంట్ రాలా. ఎందుకంటే ఆయన రిజల్ట్ మీదే చూశాడు తప్ప పొలిటికల్ బెనిఫిట్ అనేది అసలు చూసుకోలేదు. స్థానిక కోరుకొండ రోడ్ రాజా థియేటర్ దగ్గర గల మున్సిపల్ కాలనీ గ్రౌండ్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించారు. ముందుగా భారత మాజీ ప్రధాని దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ని అభిమానిస్తారని, ఒక ఆర్థికవేత్తగా ఉంటూ దేశానికి ఎనలేని సేవలు చేశారని, ఆయన హయాంలో సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ట్యాక్స్ ప్రవేశపెట్టారని, గ్రామీణ ప్రాంత పేద ప్రజలను ఆదుకోవడంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన పథకం పనికి ఆహార పథకం ప్రారంభించారని, నేటి మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత పోషిస్తున్న ఆధార్ కార్డును ఈయన హయాంలోనే ప్రవేశపెట్టారని, అటువంటి ఆయన్ను భారతదేశం కోల్పోవడం గొప్ప లోటని తెలిపారు.
పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని, అలాగే వారు ప్రధానమంత్రిగా 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. ఈ సంతాప సభలో మాజీ ప్రధాని దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. ఈ సంతాప సభ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వడియార్, పట్నల శ్రీనివాసరావు, కిషోర్ కుమార్ జైన్, ఎండి మొహిద్దీన్, డాక్టర్ దేవతా సుధాకర్, బి చంద్రరావు, జాలా నటరాజ్, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గురించి భారతదేశంలో తెలియని వారు ఎవరు ఉండరు. ఆయనలోని ప్రత్యేకత ఏంటంటే అన్ని పార్టీల వారు ఆయన అభిమానిస్తారు. సాధారణంగా ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని విమర్శించడం, ద్వేషించడం చేస్తారు తప్ప ఈయన ఎవరు కూడా విమర్శించడం లేదు. అలాగే ఈయన కూడా ఎవరిని విమర్శించేవాడు కాదు. ఆ పత్రికా సోదరులతో కూడా సొంత సోదరులాగా భావించి పత్రికా విలేకరులు అందరితోటి కూడా చాలా సనువుగా సొంత స్నేహితుల్లా ఉండేవాడు ఆయన. మరి ఈవేళ భారతదేశం ఈ స్థితిలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిందంటే కారణం మన్మోహన్ సింగ్. ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ అనుకునే భారతదేశం దివాలా ఎత్తేసింది, అయిపోయింది భారతదేశం పని. అటువంటి టైంలో మన భారతదేశానికి మరి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. మరి ఒక సామాన్యమైన వ్యక్తి భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేయటువంటి చిన్న విషయం కాదు. మరి ఆయన గురించి పొగడటం, ఇలా ఆయన గురించి చెప్పడం అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన డిగ్రీలు కూడా మరి ఎకనామిక్స్లో, ఆయన ఆర్థిక శాస్త్రంలో అనేక యూనివర్సిటీస్ నుంచి డాక్టరేట్లు కూడా పొందాడు. ఆక్స్ఫర్డ్ వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి అమెరికాలో గ్రీన్ కార్డు ఎలా ఉంటుందో ఆధార్ కార్డు కల్పించిన మహనీయుడు. అలాగే ఇండస్ట్రీస్ దేశ అభివృద్ధి కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి కూడా ప్లాన్ చేసిన మహనీయుడు. ఆయన లోటు పోయటం వల్ల కాంగ్రెస్ పార్టీ కాదు దేశ ప్రజలకు కూడా తీరం లోటు అనుకుంటూ భావించుకుంటూ సిద్ధాంతాలు కట్టిస్తారు. ప్రధాని భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన రూపకర్త మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం ఈ భారతదేశం తీరం లోటు. వారి యొక్క హాయంలో 2004 నుంచి 2014గా భారత ప్రధానిగా అనేక సంస్కరణలు చేపట్టి బడుగు బలహీన వర్గాలకి ఉపాధి కల్పించే నిమిత్తం భారత జాతీయ ఆహార ఉత్పత్తి పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది ప్రయోజనాలు ఆదుకున్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ జనాభా లెక్కలను మళ్లీ తాజాగా సేకరించాలని రాష్ట్ర ఎస్సీ నాయకుడు తాళ్ళూరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నియమించారని తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం సేకరించిన జాబితా ప్రాతిపదికన తీసుకోవడం జరిగిందన్నారు. ఈ జాబితా తప్పులు తడకగా ఉందన్నారు. ఎస్సీలంటే కొర్లమ్మపేట, కంబాలపేటలోనే ఉంటారనుకోవడం సమంజసం కాదన్నారు. తాను నివసించే వార్డులో తన పేరు జాబితాలో లేదన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం మళ్లీ ఇంటింటికి తిరిగి మాల, మాదిగ జనాభా వివరాలు సేకరించాలని కోరారు. రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలంటే సక్రమంగా సర్వే జరగాలని తాళ్ళూరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై దళిత వాడల ప్రజలకు, అలాగే సర్వే చేసే సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. మాలల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. సర్వేకు 6 రోజులు సరిపోవని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని తాళ్ళూరి విజయ్ కుమార్ కోరారు. జై భీమ్ ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు మాట్లాడుతూ ఎస్సీ జనాభా వివరాల సేకరణకు గ్రామ పంచాయతీల్లో 6 రోజులు సరిపోవని, గడువు పెంచాలని డిమాండ్ చేశారు. ఇది కూటమి ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. సర్వేకు గడువు పెంచకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై నాయకులను, అధికారులను కలుస్తామని వారు తెలిపారు. విలేకరుల సమావేశంలో మాల మహానాడు నాయకులు గారా త్రినాథ్, ఆంధ్ర మాల మహానాడు యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లం రవి, మత్తల వినోద్ కుమార్, బీరా విజయ్ కుమార్, గారా అప్పారావు, వల్లూరి రాజేష్, కొత్తపల్లి రమేష్, పాగోలు సందీప్ సుహాష్, జనిపల్లి శ్రీనివాసరావు, చోడదాసి పాపారావు, పొలమాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ వాలంటీర్లు చేసిన
దాన్నే ఈ ప్రభుత్వం కూడా దాన్ని నిర్ధారించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడైతే ఏకసభ్య కమిషన్ వేశారో ఆ తర్వాత నుంచి వారికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలంటే ప్రభుత్వం మరలా దీన్ని సర్వే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరలా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలో మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు అని తీయాలంటే తాజా సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని, దీన్ని 6 రోజులు కాకుండా ఇంకా వ్యవధి పెంచి నిజాయితీగా చేయాలని, లేని పక్షంలో మేమందరం కలిసి కూడా రూరల్ ఏరియాలు కూడా తిరిగి దీనిపై ఆందోళన సిద్ధమవుతామని తెలియజేసుకుంటూ, అలాగే మేము నాయకులందరం కూడా అధికారుల్ని నాయకుల్ని కూడా ఈ రోజు నుంచి కలవడానికి సిద్ధపడుతున్నాం. అలాగే మాదిగలందరూ కూడా ఏకమై ముందు మన హక్కుల కోసం పోరాడాలని, అలాగే ఇలాంటి కుట్రలు మనం తిప్పుకొట్టాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా జైభీములు. జై చోటరాజు. స్థానిక దేవి చౌక్ సమీపంలో పశువుల ఆసుపత్రి ఎదురుగా గల గౌతమి సూపర్ బజార్ స్థల లీజు విషయంలో ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడాలని వైసీపీ నేత వడ్డీ మల్లికార్జున ప్రసాద్ అధికార టీడీపీ నేతలకు సూచించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై ఏదో రకంగా బురద జల్లాలని చూడడం, వ్యక్తిత్వం హననం చేస్తూ కరపత్రాలు వేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. గౌతమి సూపర్ బజార్ స్థలం లీజులో భరత్ రామ్కు 5 కోట్లు ముట్టజెప్పినట్లు పెద్ద స్కామ్ జరిగినట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపించడం, దీన్ని ఖండిస్తూ దమ్ముంటే నిరూపించాలని భరత్ సవాల్ చేయడం, ఆ తర్వాత నుంచి ఇరు పార్టీల శ్రేణులు మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు సాగిస్తున్న నేపథ్యంలో మల్లికార్జున ప్రసాద్ మోరంపూడిలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలేమిటో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ బజార్ వ్యవహారంలో వస్తున్న ఆరోపణలు విచిత్రంగా ఉన్నాయని అన్నారు. సహకార శాఖ పరిధిలో గల సూపర్ బజార్కి ప్రసాదుల హరనాథ్ చైర్మన్గా ఉన్న సమయంలో సదరు ఖాళీ స్థలాన్ని లీజుకు ఇస్తే కొంత ఆదాయం సంస్థకు వస్తుందని కమిటీ నిర్ణయించి టెండర్లు పిలిపించారని, ఇందుకు 5 లక్షల రూపాయలు ఈఎండీ నిర్ణయించారని మల్లికార్జున ప్రసాద్ చెప్పారు. 6 కాంట్రాక్టర్లు టెండర్లు వేయడంతో ఎక్కువ కోట్ చేసిన కోనసీమకు చెందిన వ్యక్తి నుంచి 5 లక్షల రూపాయలు ఈఎండీని నాన్ రిఫండబుల్ డిపాజిట్గా తీసుకొని నెలకు 52,000 రూపాయలకు లీజుకు ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే 6 నెలలైనా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో సహకార శాఖ డిఆర్ పిలిచి కార్యకలాపాలు నిర్వహించడం లేదు సరికదా, అద్దెలు కూడా కట్టడం లేదని అడగడం, పెట్టుబడి తదితర ఇబ్బందులను కాంట్రాక్టర్ వివరిస్తూ అక్కడ కార్యకలాపాలు నిర్వహించడం తన వల్ల కాదని చెప్పడంతో డిఆర్ చొరవ తీసుకొని లోపాయికారిగా మరో వ్యక్తికి సబ్ లీజ్కి దాఖలు పరిచారని మల్లికార్జున ప్రసాద్ వివరించారు. అక్కడ బోర్ వేయడానికి లీజుదారు ప్రయత్నిస్తే టీడీపీ అడ్డుకోవడమే కాకుండా మార్గాని భరత్కి 5 లక్షలు ఇచ్చారని, టీడీపీ వాళ్లకు కూడా 40 లక్షలు ఇవ్వజూశారని కొత్తగా తెర మీదకి తెచ్చారని ఆయన అన్నారు. దీనిపై ప్రెస్ మీట్లు పెట్టి పదే చెప్పడంతో అసలేం జరిగిందో అనేది ప్రజలకు తెలియడం లేదని ఆయన అన్నారు. సూపర్ బజార్కి చెందిన స్థలం 400 గజాలు పైచిలుకు ఉండగా అందులో 2023లోనే రోడ్డు విస్తరణలో కొంత స్థలం పోగా 370 గజాలు మిగిలిందని, దేవీ చౌక్లో ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం 3,70,00,000 మాత్రమే ఖరీదు చేస్తుందని మల్లికార్జున ప్రసాద్ అన్నారు. అయితే 5 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించడంలో వాస్తవం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే దేవీ చౌక్లో చాలామంది వ్యాపారం సాగక నెట్టుకొస్తున్నారని, అలాంటప్పుడు 5 కోట్లు లంచం ఇచ్చేసి నెలకు 52,000 అద్దె కట్టేసి ఎలా వ్యాపారం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిత్వ హననం చేయడం, భరత్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూడడం తగదని ఆయన అన్నారు. యువకుడైన భరత్ ఎంపీగా సమర్థవంతంగా పార్లమెంట్లో వ్యవహరించి అందరి మన్ననలు పొందాడని, రాజమండ్రిని అభివృద్ధి చేయడానికి శ్రమించాడని ఆయన స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిపై అదే పనిగా బురద జల్లుతూ అవినీతి పరునిగా పేర్కొనడం దారుణమని ఆయన అన్నారు. గతంలో వడ్డీ వీరభద్రరావు ఎమ్మెల్యేగా చేశారని, ఎప్పుడూ ఇలాంటి విమర్శలు చేయలేదని, అందరినీ కలుపుకొని వెళ్లిన విషయం తెలిసిందేనని, ముఖ్యంగా జక్కంపూడి రామ్మోహన్ రావుతో రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేయలేదని ఆయన అన్నారు. అలాగే ఈ రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఉండవల్లి అరుణ్ కుమార్,
రౌతు సూర్యప్రకాష్ రావు వంటి వాళ్ళు చట్టసభలకు ఎన్నికై తమ స్థాయిలో అభివృద్ధి చేస్తూ అందరినీ కలుపుకుపోయేలా వ్యవహరించారు తప్ప ఇలాంటి తీవ్ర ఆరోపణలతో బురద చల్లడం లేదని మల్లికార్జున ప్రసాద్ అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, ఒకవేళ అవినీతి జరిగిందని భావిస్తే అధికారంలో ఉన్నవాళ్ళు విచారణ జరిపించి తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలే గాని నిరాధార ఆరోపణలతో నిందలు వేయడం మంచిది కాదని ఆయన సూచించారు. రాజమండ్రి ప్రజలు కూడా ఇలాంటి విమర్శలు సహించబోరని ఆయన అన్నారు. ఇప్పుడు వరకు పెద్ద పల్లెటూరుగా పేరుగాంచిన ఈ రాజమండ్రిని ఒక సుందర నగరంగా రూపుదిద్దుకునేలాగా చేశాడు. ప్రపంచమంతా చెప్పుకుంది మా ఊరు రాజమండ్రి ఒక మంచి నగరంగా మార్పు చెందిందంట భరత్ అనే నాయకుడు చేశాడని. మరి ఇటువంటి ధోరణులు మీరు కేవలం అధికారం ప్రతిపక్షం అనే ధోరణిలో వెళ్తూ ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతూ రాజకీయ నాయకుని విధంగా మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది మంచిది కాదు. ఈ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అవినీతి జరుగుంటే మీరు సహకార సంస్థనే వెంటనే ఆ డిఆర్ని వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేసి అసలు ఏమి జరిగిందన్నది మీరు తెలుసుకునే అవకాశం మీకు ఈ రోజున ప్రభుత్వం ఉంది కాబట్టి మీ దగ్గర ఉంది. అంతేగాని నోటి మాటలుగా ఎవరితోనో ప్రెస్ మీట్లు పెట్టించి ఇలా తప్పుగా మాట్లాడించడం సీనియర్లుగా రాజమండ్రిలో సీనియర్గా ఉన్న రాజకీయ నాయకులమైనటువంటి మేమందరూ కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మేము 4 సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా చేసాం. మా కుటుంబం ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు కానీ నిందలు కానీ వేయటం అనేది మాకెప్పుడు తెలీదు. ఈవెన్ ఆ రోజుల్లో సెన్సేషనల్ నాయకుడు జక్కపూడి రామ్మోహన్ రావు ఉన్నా కూడా ఆయన్ని కూడా మేము కనీసం విమర్శించేవాళ్ళం కాదు. ఎందుకంటే ప్రజలు మెచ్చిన వాడే నాయకుడు, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన్ని మనం ఖచ్చితంగా అనుసరించాలనే భావంతో ఈ రాజకీయాలు చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి మనకి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. రాజమండ్రిలో ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చాడు. ఆ తర్వాత 2 సార్లు చేసినటువంటి మన రౌతు సూర్యప్రకాష్ రావు వచ్చాడు. 6 సార్లు గెలిచిన బుచ్చి చౌదరి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఏదో రాజకీయాన్ని అందరితో కలిసిమెలిసిపోయి ప్రతి వాళ్ళని కూడా సహోదరుల కింద భావిస్తూ ఈ రాజకీయాన్ని గడుపుకుంటూ వస్తున్నారు తప్ప ఇటువంటి తీవ్రమైనటువంటి పదజాలంతో నిందించే ఆరోపణలు కానీ ఇలాంటి వ్యర్థ ప్రసంగాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ రాజమండ్రిలో జరగలేదు. కాబట్టి ఇకనైనా మీరు వాస్తవాలు తెలుసుకొని వాస్తవంగా మాట్లాడితే బాగుంటుంది. రాజమండ్రి రూరల్ 17వ వార్డ్ నేతాజీ నగర్ ఆంటోనీదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 30వ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి, ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్లా శంకర్రావు పాల్గొన్నారు. వెళ్తూ ఉంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే, ఎంతో ఆనందమే ఆ రాజుని జన్మమే.
సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. ఆహ్వానించుకుందండి. వారు వస్తుండగా మనము ప్రేమతో ఆహ్వానించుకుందండి. క్రిస్మస్ ఆహ్వానం తెలిసినటువంటి వారికి అక్కడ గేట్ దగ్గర బయట ఉన్నటువంటి వారు యువసేన వారు లోపల పంపించవచ్చు. చిన్న స్తుతి ఆరాధన ఎక్కువ కాదు. అందరూ కూడా దేవుని స్తుతించుకుని ఆరాధన చేసుకున్న తర్వాత వర్తమానంలోకి వెళ్దండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రభు రాత్రి మనతో మాట్లాడులాగున వాక్య ధ్యానం కొరకు సిద్ధపడదండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గట్టిగా కొట్టాలి. ఫోటోలు తీసేవారు మీడియా, TV9, TV5 మీడియా జాగ్రత్తగా ఫోటోలు బంధించండి. ఇవే మిగిలిపోతాయి. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, క్రిస్మస్ వేడుక అనేది మన రాజమండ్రికే కాదు, మన రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికే కూడా ఉన్నటువంటి ఏకైక పండుగ ఏదైనా ఉంటే అది క్రిస్మస్. అది ప్రపంచం అంతా కూడా మనం ఎంతో వేడుక 25వ తారీఖుని మన యేసయ్య యొక్క పుట్టినరోజుని 25వ తారీఖుని డిసెంబర్ ప్రపంచం అంతా చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరం కూడా రొబిజర్ల ఆంటోని వాళ్ళ యొక్క సోదరులు అందరూ కూడా ఎంతో ఘనంగా ఇక్కడ బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. నేను కూడా అంటే కూడా చాలా అభిమానంగా ఉండి వారికి ఎప్పుడైనా ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్నా మాకు కూడా అట్లాగే చేసి, మొన్న నాకు బ్యాంకు వారు కూడా యేసుప్రభు వారికి ఆశీస్సులు పూర్తిగా అందాలని కోరుకుంటూ, ఈ క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ మరలా రేపు రాబోయే కొత్త నూతన సంవత్సరానికి కూడా మీకు శుభం జరగాలని, యేసయ్య ఎప్పుడూ కూడా మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, మా దైవాలతో పాటు ప్రతిరోజు కూడా కొన్ని క్షణాలు యేసయ్యని నేను కూడా నేను రోజు యేసయ్యని నేను చేసుకుంటాను. శుభాలు ఎవరైనా మాట్లాడతారా? క్లుప్త శుభాలు అందించాల్సిందిగా ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందరున్న అతిరథ మహారాజులందరికీ పేరు పేరున నమస్సుమంజలు తెలుపుకుంటూ, ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఈ యొక్క సందర్భంగా, క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబం పైన ఉండాలని, మీరందరూ కూడా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరితో ఉండాలని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ. దేవుని కృప కొరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడాను నా నమస్కారాలు. నేను ఒకప్పుడు దేవుని యందు నేను ప్రార్థించినాను. నా చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు కూడా కన్వర్టెడే. మా పెద్దనాన్నగారు ఇఫిసానియా చర్చ్కి వెళ్ళేవారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఈ దేవుని ప్రతి విషయస్లో నేను చిన్నప్పటి నుంచి ఎదుగున్నాను. సో ఐ బిలీవ్ ఇన్ హిమ్. మీ అందరూ కూడాను ఆ యేసయ్య కృపకి ఎప్పుడు పాత్రలు కావాలని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆయన వెన్నుంటి కాపాడాలని కోరుకుంటూ, ఈరోజు మాకు అవకాశాన్ని ఇచ్చిన ఆంటనీ అన్నయ్య గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ మరొక మారు మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. పాల్ మాథ్యూ గారికి, సందేశము అందించబోతున్న నవజీవన్ రాజు గారికి, ఐవోసియల్ కాలనీ పాస్టర్ గారైన స్పర్జన్ గారికి, నాకు బాగా ఆత్మీయులు సన్నిహితులు అయిన రొంపిచెల్ల యాంటోనీ దాస్ గారికి, అదేవిధంగా
విజయ్ కుమార్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇచ్చేసిన విశ్వాసులకు, సహోదరులకు, స్థానిక ప్రజలందరికీ 2024వ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న వాక్యము ధ్యానించుకొని గ్రీటింగ్స్ ముగిస్తాను. మనకు తెలిసిన వాక్యమే లూకా సువార్త 2వ అధ్యాయము 10-11. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రపంచ జనాభా చూసుకుంటే 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంచుమించు 800 కోట్ల మంది. 800 కోట్ల మందిలో యేసుక్రీస్తును నమ్ముకున్న వారు 3.5 బిలియన్స్, అంటే 350 కోట్ల మంది యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఉన్నారు. సో యేసుక్రీస్తు జననము మన ప్రాంతానికే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచమంతటికి ఒక పండుగ, ప్రపంచమంతటికి ఒక వేడుక. యేసుక్రీస్తు జననము ఎంతోమందికి ఆదర్శం. తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్నటువంటి నాయకులు, ది లెజెండ్ లీడర్ గారు అయినటువంటి బుచ్చి చౌదరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్న చెప్పండి. స్వాగతం, సుస్వాగతం తెలుసండి. కోరుకుంటూ ఈ యొక్క గ్రీటింగ్ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను. తర్వాత నేను శుభాలు చెప్తానన్నారు. నిజంగా వారికి వాక్యం మెడలు ఎంత శ్రద్ధో. మానవుల యొక్క పాప పరిహారార్థమై మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును ప్రభా శిలువలో బలియాగం అయిపోవటానికి ప్రభా మా అందరి రక్షణార్థమై ఈ భూమి మీదకి పంపించినందుకు నీకు కోట్ల కొలది కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి ఈ దినాన్న ప్రభా ప్రత్యేకంగా నీ యొక్క వాక్యం వినడానికి మేము వచ్చాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీకు స్తోత్రాలు. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది. బాధల్లో మాకు నెమ్మదిచ్చేది నీ వాక్యమే. మమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపించేది నీ వాక్యమే. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అటు నీ వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి మీ దాసుని మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుమని, అభిషేకించమని. క్రీస్తు నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు, ఈ స్థలానికి విచ్చేసినటువంటి దేవుని పిల్లలైన మీ అందరకు, ప్రముఖంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి రాజమండ్రి పట్టణానికి అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేగాను, తెలుగుదేశం పార్టీలో ప్రముఖమైన వ్యక్తిగాను రాజమండ్రి రోడ్లకు ఒక వారము ఒక గిఫ్ట్ బుచ్చి చౌదరి గారు గిఫ్ట్ హౌస్ లో కట్టించడం కానీ రోడ్డు క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. సోదరులు దుర్గేష్ గారికి, వేదిక వచ్చిన పెద్దలందరికీ, దైవజనులకు, దైవ భక్తులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనం. ఈరోజు రాగలనా లేదా అనుకున్నా. ఇక్కడికి ఉదయాన్నే నేను బయలుదేరినప్పుడు తమ్ముడు వచ్చి మీరు సాయంత్రం రావాల్సిందే అన్నారు. ఎంత సమయం అవుతుందో నాకు తెలియదు అన్నారు. 750 కిలోమీటర్లు తిరిగా. ఇప్పుడే మా దుర్గేష్ గారికి చెప్పా, పొద్దున్న బల్లెత్తి 8 to 8 12 గంటలు 700 కిలోమీటర్లు నడిచి నీ కోసం వచ్చాను. ప్రభు రప్పించాడు, నువ్వు కాదు, ప్రభు రప్పించాడు. క్రీస్తు జననాన్ని, పునరుత్థాన్ని మనం ఎంతో చక్కగా జరుపుకుంటాం. సమాజానికి ఇంత సేవ చేయటం కోసం అవకాశం కల్పించిన మహానుభావుడు, మనలో ధైర్యాన్ని నింపి ఎలా జీవించాలో నేర్పిన వ్యక్తి, సమసమాజ స్థాపన కోసం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం
ఎన్నో సూక్తులు చెప్పారు. ఇప్పుడే రెవరెండ్ గారు చెప్పారు. అన్ని మతాల సారాంశం ఒకటే సార్. భగవద్గీతలో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ సారాంశం అంతా ఒకటే. మీరు చెప్పింది 100% కరెక్ట్. ప్రభువులు వారు సందేశం ఇచ్చారు. అన్ని మతాల సారాంశం పరమత సహనం ఉంటుంది. అలాగే ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవద్దు, ప్రేమించండి, పెద్దలను గౌరవించండి, అందరికీ సమాన అవకాశాలు, పేదరికం లేని సమాజం కావాలి, ఆకలి తప్పులు లేని సమాజం కావాలని కోరుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం నడుపుకుంటున్నాం. ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా విశ్వసిస్తున్న మతం క్రైస్తవం. పరిచయం చేస్తున్నటువంటి కందులు దుర్గేష్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు గట్టిగా పెట్టాలి, చప్పట్లు పెట్టాలి. అందరూ కూడా పర్యాటక శాఖ మంత్రి, సాంస్కృతిక సినిమా ట్రోఫీ శాఖ మంత్రి వాళ్ళు నెలగోలు ఎమ్మెల్యేగా అఖండ విజయ మెజార్టీతో గెలిచినటువంటి కందులు దుర్గేష్ గారికి చప్పట్లు. వారు విలువైన శుభాలు అందిస్తారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా యేసుక్రీస్తు జననాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి రొంపిచెర్ల దాస్ గారికి, వారి సోదరులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వారికి, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ రెండింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకులు, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి శ్రీ గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మేము వచ్చేటప్పటికి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం ద్వారా మనందరికీ కూడా అనేక అంశాలను తెలియజేసినటువంటి రెవరెండ్ నవనీత్ రాజు గారికి, అదేవిధంగా అందరికీ అన్నిటికంటే మించి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి సోదర సోదరీమణులు, క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరంలో క్రిస్మస్ను అయ్యా, ఇది కేవలము సెలబ్రేషన్ కాదు కదా, దాన్ని నువ్వు మా కొరకు దిగవచ్చి మమ్మల్ని రక్షించడానికి వచ్చేవారు. రక్షిస్తున్న మమ్మలను వేదిక రక్షి నీ ప్రేమను సర్వ జగత్తు తెలుసుకుని హ్యాపీ క్రిస్మస్. మీకు ముందర మంచి ఏర్పాటు చేశారు. టైం అయిపోయింది, మనకి చాలా టైం అవకాశం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
కలెక్టర్లతో డిసెంబర్ 30న రెవెన్యూ మంత్రి ప్రాంతీయ సదస్సు. కలెక్టర్ ప్రశాంతి. పెంచిన ఛార్జీలు ఎవరి హయాంలోవో జగన్ చెప్పాలి. జగన్ తప్పులన్నీ లెక్కించబడుతున్నాయి. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి నాణ్యమైన విద్యుత్ ఇస్తాం. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి. ప్రెస్ మీట్లో గోరంట్ల. నెహ్రూ తరువాత కొత్త ఆలోచనలతో పాలన చేసిన మన్మోహన్ సింగ్ మాట్లాడడం కన్నా వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని నిలబెట్టారు. సమాచార హక్కు చట్టం లాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మౌన మునిలా ఉన్న కీలక అంశాల్లో రాజీ పడని వ్యక్తిత్వం. భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ వ్యక్తి మన్మోహన్. మాజీ ప్రధానితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉండవల్లి నివాళి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.